నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్కారం. శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు 13వ తారీఖు మే నెల 2024వ సంవత్సరం సోమవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు. ఈరోజు వైశాఖ మాస శుక్లపక్ష షష్ఠి తిథి రాత్రి 2:50 వరకు తదుపరి సప్తమి తిథి. పునర్వసు నక్షత్రం పగలు 11:23 వరకు తదుపరి పుష్యమి నక్షత్రం. శూల యోగం ఉదయం 7:42 వరకు తదుపరి గండ యోగం. కౌలవ కరణం మధ్యాహ్నం 2:21 వరకు, తైతల కరణం రాత్రి 2:50 వరకు తదుపరి గరజి కరణం ఉంటాయి. నక్షత్ర వర్జం సాయంత్రం 7:57 నుండి రాత్రి 9:40 వరకు. అమృతకాలం ఉదయం 8:54 నుండి 10:34 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 5:45 సూర్యాస్తమయం సాయంత్రం 6:40 చంద్రోదయం ఉదయం 10:16 చంద్రాస్తమయం రాత్రి 11:51 అభిజిత్ ముహూర్తం పగలు 11:47 నుండి మధ్యాహ్నం 12:38 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:38 నుండి 1:30 వరకు. మరల మధ్యాహ్నం 3:14 నుండి సాయంత్రం 4:05 వరకు. రాహుకాలం ఉదయం 7:22 నుండి 7:59 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:50 నుండి 3:27 వరకు. యమగండం ఉదయం 10:36 నుండి మధ్యాహ్నం 12:13 వరకు. ఈరోజు స్కంద షష్ఠి వ్రతం. సుబ్రహ్మణ్య స్వామి భక్తులు ప్రతి శుక్లపక్ష షష్ఠి తిథి రోజున ఉపవాసం ఉండి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తారు. ఈరోజు సోమవారం పుష్యమి నక్షత్ర కలయిక ఉండటంతో సర్వార్థ సిద్ధి యోగం ఈ రోజు పగలు 11:23 నుండి రేపు సూర్యోదయం వరకు ఉంటుంది. ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి, కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలం. ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.